నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ ఆచార్య శ్రీ భక్తి కంకణ వన మహారాజ్ చే మహాప్రభువుల లీలా ప్రవచనం రాజకీయాలకు అతీతంగా కమిటీ ఏర్పాటు చేస్తాం వందన సుబ్బారావు సేవా సమితి వ్యవస్థాపక చైర్మన్ బర్రె కొండబాబు వెల్లడి చెడుపై మంచి విజయం హోలీ అగ్రవాల్ సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ వేడుకలు ప్రతి పేదవాడి ఇంటికి విద్యుత్ అందించాలని లక్ష్యం భవిష్యత్ తరాలకు సోలార్ ఎనర్జీ పైనే ఆధారం ఆర్యాపురం శ్రీకృష్ణ చైతన్య మిషన్ ఆశ్రమంలో శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువుల 538వ ఆవిర్భావ మరియు ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. నాగులకొండ జేజీ నాదస్వామి ఉమా కుమారి దంపతుల సహాయ సహకారాలతో ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించినట్లు ఆశ్రమ ఇన్ఛార్జి శ్రీపాద హరిదాసు బ్రహ్మచారి తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 5 గంటలకు నగర సంకీర్తన, 8 గంటలకు స్వామివారికి అభిషేకం, అర్చన, శృంగార హారతి జరిగింది. ఉదయం 10 గంటలకు నాగుల జేజీ నాదస్వామి ఉమాకుమారి దంపతులచే హోమం పూర్ణాహుతి జరిగాయని తెలిపారు. సాయంత్రం 6:30 నుంచి వర్తమాన ఆచార్య భక్తి కంకణ వన మహారాజ్ చే మహాప్రభువుల లీలా ప్రవచనం, మహాభిషేకం, 108 రకాల పిండి వంటలతో మహారాజ భోగం, హారతి, హోలీ వేడుకలు జరిగాయి. కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని శ్రీపాద హరిదాసు బ్రహ్మచారి తెలిపారు. ప్రవచనం, ప్రసాద వితరణం, స్వామివారికి వివిధ పంచామృతంతో, పలరసాలతో, పువ్వులతో అభిషేకం, తర్వాత హోలీ రంగులు ఆడడం జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాం. శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమం ఆర్యాపురంలో ఈరోజు ధ్వజస్తంభము పునఃప్రతిష్ఠా కార్యక్రమం చేసుకున్నాం. ఈ ధ్వజస్తంభం శిథిలావస్థలో ఉన్న పరిస్థితిని గమనించి మన ఆశ్రమ ఇన్ఛార్జ్ శ్రీపాద బ్రహ్మచారి గారు స్వామి అనే దాతని ప్రోత్సహించి వారి ప్రోత్సాహంతో వారి యొక్క సహాయ సహకారాలతోటి ఈ యొక్క ధ్వజస్తంభాన్ని పునః మళ్ళీ నిర్మించి ఈరోజు విఘ్నేశ పూజతో ప్రారంభించి మండపారాధన, అదేవిధంగా హోమంలో చేసుకుని పూర్ణాహుతి చేసుకుని ఇప్పుడు ఈ ధ్వజస్తంభానికి అభిషేకానంతరము పైన మహాపూర్ణాభిషేకము అని అంటే పైనుంచి బూర్లు వేస్తారండి. ఆ పూర్ణాభిషేకంతో ఈ కార్యక్రమం పూర్తి చేసుకుంటాం. లోకా సమస్త సుఖనో భవంతు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. హోలీ పండుగను గుజరాతీ రాజస్థానీలు స్థానిక నాలం భీమరాజు వీధిలో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ రంగులు పులుముకుంటూ రంగునీళ్లు చల్లుకుంటూ ఉదయం నుంచి ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఛాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, కూటమి పార్టీల నాయకులు పెద్ద ఎత్తున హాజరై వారితో హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. వారికి విక్రమ్ జైన్, అనూప్ జైన్ తదితర పెద్దలు సంప్రదాయబద్ధంగా స్వాగతించారు. వారు మాట్లాడుతూ గుజరాతీలు, రాజస్థానీలు ఈ విధంగా హోలీ పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎల్లప్పుడూ అండగా ఉంటారని, గత ఎన్నికల ముందు వారిని చాలా మంది నాయకుడు ఇక్కడ వ్యాపారాలు చేసుకోకుండా బెదిరింపులకు దిగారని, అప్పటి నుంచి వారికి అండగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో 15 సంవత్సరాల పాటు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని, వారికి ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. రంగుల మార్చే నాయకుల పట్ల వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వారి వెంట నాయకులు శెట్టి జగదీష్, మాటూరి సిద్ధార్థ, బీజేపీ నాయకులు కురగంటి సతీష్, భేరులాల్ జైన్, హీరా చంద్ జైన్, కిషోర్ కుమార్ జైన్, మనోజ్ జైన్, నల్లం ఆనంద్, నక్కాదేవి, పిల్లి శ్యామ్ కుమార్, సూర్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. హోలీ పండుగని ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అందరికీ కూడా మార్వాడీస్ అండ్ గుజరాతీస్ అందరికీ కూడా పేరు పేరున హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మీరు వ్యాపారాలే కాకుండా మంచి కార్యక్రమాలు, ఉదాహరణకి గోశాలు భయపడే ఆవుల్ని మీరు వాటిని పోషించడాలంటే చిన్న విషయం కాదు. జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారిలో ఎక్కడున్నా ఇండియన్ అలాంటిది రాజమండ్రిలో ఉన్నారు కదా అని బెదిరించి ఎన్నికల ముందు చాలా దారుణాలు చేశారు. ఈరోజు మంచి రోజులు వచ్చినాయి. తప్పకుండా ఎన్డీఏ ఈ రాష్ట్రంలో నెక్స్ట్ 15 ఇయర్స్ అధికారంలో మీకు ఏ కష్టం వచ్చినా ఇదిగో మా అన్నలు అందరూ ఉన్నారు. అంటే రంగులు వేసుకోవడం వల్ల మొహాలు వీరితో పాటు నా అన్నలు నా తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నారు. తెలుగుదేశం రాజమహేంద్రవరంలోని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఎండి ఫసీ ఉల్లా బేగ్ ఆధ్వర్యంలో కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ భారతదేశ ప్రజలు ప్రస్తుత ప్రధానమంత్రి మోదీకి 3 సార్లు అవకాశం ఇచ్చారని, ప్రజలు విసుగుపోయి ఇప్పుడు మోదీకి రామ్ రామ్ పలికి కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ గాంధీకి పట్టం కట్టడానికి బలంగా చూస్తున్నారన్నారు. ఇక రామ అన్న కృష్ణ అన్న ప్రజలు ఈసారి మరలా అవకాశం మోదీకి ఇవ్వరని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు విశ్వేశ్వరరెడ్డి కొత్తగా ఎన్నికైన కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ కార్యవర్గం చేత కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని ప్రమాణం చేయించారు. నియోజకవర్గ సమీక్ష సమావేశం రాజమండ్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇంత ఘనంగా జరిగిందంటే మీ అందరి కృషి ఆశీస్సులు వారు మీ పట్టుదల కాంగ్రెస్ పార్టీ మీద ఎంత ఉందో ఈరోజు మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. మొట్టమొదటిగా స్టేజీ మీద అలంకరించిన జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వరరెడ్డి గారికి, అలాగే ప్రచార కమిటీ అధ్యక్షులు ఒడియార్ గారికి, పార్లమెంట్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు పుల్లారావు గారికి, తాలిపూడి మండలాధ్యక్షులు చంద్రశేఖర్ గారికి, అసెంబ్లీ నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. బసీ గారి యొక్క నాన్నగారు రఫీ గారు దగ్గర 14 ఏళ్ల పాటు వెస్ట్ గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా చేసి పార్టీని ఎంతో బలోపేతం చేశారు. ఆయన తర్వాత ఆయన తనయుడైనటువంటి రఫీ బేగ్ గారు మరి ఈవేళ పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఈవేళ కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొవ్వూరు టౌన్ కానివ్వండి, కొవ్వూరు మండలం కానివ్వండి, చాగల మండలం, తాడపూడి మండలంలో ఉన్నటువంటి ముఖ్యమైన కార్యకర్తలని, నాయకులను అందరినీ గ్యాదర్ చేసి ఎవరైతే పార్టీ కోసం కృషి చేస్తారో వాళ్ళందరికీ కూడా సముచితమైనటువంటి స్థానాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈరోజే పోస్టులన్నీ అనౌన్స్ చేసి మన బసీ గారి ద్వారా అందరికీ కూడా మండలాధ్యక్షులకి ఆర్డర్ కాపీస్ అన్నీ కూడా ఇష్యూ చేయడం జరిగింది. మరి వీరందరినీ కోరేది ఒకటే, మన భారతదేశంలో అన్ని కులాలకి, అన్ని మతాలని, అందరినీ కూడా సమానంగా గౌరవించే ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. దివంగత మాజీ మంత్రి బడుగు బలహీన వర్గాల జన హృదయ నేత బత్తున సుబ్బారావు పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా రాజకీయాలకు అతీతంగా ఇక నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని బత్తున సుబ్బారావు సేవా సమితి వ్యవస్థాపక చైర్మన్ బర్రె కొండబాబు చెప్పారు. ఏడాది తిరిగేసరికి తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో బత్తున సుబ్బారావు పేరు మారుమ్రోగేలా చేస్తామని అన్నారు. శుక్రవారం బర్రె కొండబాబు అధ్యక్షతన సేవా సమితి సమావేశం జరిగింది. సమావేశంలో సేవా సమితి ముఖ్య సలహాదారుడుగా, అధికార ప్రతినిధిగా కానుపోయిన సాగర్ ను, కార్యదర్శిగా ఎస్కే ఖాన్, కార్యనిర్వాహక కార్యదర్శిగా గారా చంటిబాబును నియమించారు. ఈ సందర్భంగా బర్రె కొండబాబు మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బత్తున విగ్రహాలు ఎక్కడ ఉన్నా వాటిని పరిరక్షించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్ నుంచి లాలా చెరువు వెళ్లే రోడ్డులో ప్రస్తుతం ఉన్న బత్తున విగ్రహం స్థానంలో కాంస విగ్రహం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతామని తెలిపారు. దీనికోసం ఎమ్మెల్యేలు మంత్రికి వినతి పత్రం అందజేస్తామని చెప్పారు. బత్తున ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న సమయంలో రాజమండ్రిలోని బడుగు వర్గాల ప్రజలకు
5 సెంట్ల భూమి ఉచితంగా ఇళ్ల కోసం ఇచ్చారని, ఇంతవరకు అలా ఇచ్చిన నాయకుడే లేరని కొండబాబు గుర్తు చేశారు. అనేక మందికి పంట భూములు కూడా ఉచితంగా కేటాయించి బతుకు తెరువు చూపించారని, జడ్పీ స్థలాలు కూడా ఇచ్చారని, రేషన్ డిపోల ద్వారా దుస్తులు కూడా అందించేవారని వివరించారు. ఆయన పేరును ఈ ప్రాంతంలో సుబ్బారావు నగర్ ఏర్పాటు చేశారని చెప్పారు. బర్మా కాలనీ, కాతరు తదితర ప్రాంతాల్లో కూడా ఆయన పేరున పేటలు ఉన్నాయని చెప్పారు. ఎన్టీ రామారావు ప్రభంజనంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బత్తన సుబ్బారావు ఒక్కరే ముమ్మడివరం నుంచి గెలుపొందారని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఏంటంటే మనం 5 సెంట్ల భూమిలో అంటే మనం కొన్నామండి, లేకపోతే మన పూర్వీకులకి ఇవ్వమండి. బత్తిన సుబ్బారావు గారు 5 సెంట్ల భూములు ఇచ్చినటువంటి మహానుభావుడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే వాటమి ఎరగినటువంటి వ్యక్తి బత్తిన సుబ్బారావు గారు. కారణం ఏంటంటే ఈ ఏరియాలో ఒకప్పుడు అందరూ కలిసి లబ్ధి పొందిన అందరూ కలిసి ఒకసారి ఓడితే అదే ఒకటే ఓటమి ఎరిగినటువంటి పరిస్థితి. ఒకసారి ఓడించినప్పుడు ఆయన ఇక్కడ నుంచి ముమ్మడివరంలో ఉన్నవాళ్ళు, అమలాపురం నియోజకవర్గం ముమ్మడివరంలో ఉన్నవాళ్ళు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిపించారు. రెండోసారి జిల్లా మొత్తం కాంగ్రెస్ పార్టీ మొత్తం తుడిచిపెట్టుకు వెళ్ళిపోతే ఆయన ఒక్కడ మాత్రమే నెగ్గాడు. అంటే ఒక నైతిక విలువలతో కూడుకున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరన్నా ఉన్నారంటే బత్తిన సుబ్బారావు గారు. అలాంటి మహానుభావుడి పేరు మీద ఉన్నటువంటి ఈ సుబ్బారావు నగర్లో మన కాపురం ఉండడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఏదేమైనప్పటికీ కూడా ఆయన పేరు అంటే కొడుకులు కానీ ఇంకోళ్ళు కానీ లేనందువల్ల తెరమరుగు అయిపోతూ ఉంది. ఈ రోజులో సెంటు భూమి ఇవ్వడమే గగనం అయిపోతుంది. పిఠాపురంలో జరుగుతున్న జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ జయకేతనం సభకు రాజమహేంద్రవరం నుంచి భారీగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి వెళ్లారు. స్థానిక మేరక వీధి నుంచి 24వ డివిజన్ ఇన్ఛార్జ్ మంచాల సునీల్, 10వ డివిజన్ ఇన్ఛార్జ్ పల్లెంటి సంజీవ్ నాయకత్వంలో భారీగా బయలుదేరారు. స్థానిక 24వ డివిజన్ మేరక వీధి నుంచి 100 ఆటోలు, 200 బైకులు, 20 కార్లలో ఈ ర్యాలీ పిఠాపురానికి బయలుదేరింది. స్థానిక విఎల్పురం జంక్షన్ లో యువ పారిశ్రామికవేత్త, రియల్టర్ మీసాల అవినాష్, చింతం వీరబాబు ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ 2014లో స్థాపించిన జనసేన పార్టీ 12 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలు ఎదురైనా చెక్కు చెదరని చిరునవ్వుతో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఇంత ఘన విజయం సాధించేలా బలోపేతం చేశారని కొనియాడారు. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వేదికగా జరుగుతున్న బహిరంగ సభ ద్వారా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేన భాగస్వామ్యపై భవిష్యత్తులో రాష్ట్ర పాలనలో జరగని ముద్ర వేస్తుందన్నారు. 26వ డివిజన్ జనసేన నాయకులు బడే పూర్ణచంద్ర, కంచర్లపల్లి నాగార్జున, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే ఈ రోజు 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ రోజు రాజమండ్రి నుంచి 24వ వార్డు ఇన్ఛార్జ్ మంచాల సునీల్ గారు, అలాగే 10వ వార్డు ఇన్ఛార్జ్ పల్లెంటి సంజీవ్ గారి నాయకత్వంలో ఏదైతే రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు మరియు నగర అధ్యక్షులు వైసీఎన్ వారి ఆధ్వర్యంలో వీళ్ళ నాయకత్వంలో భారీ ఎత్తున వాళ్ళ రోడ్డు ద్వారా పిఠాపురం బయలుదేరడం జరుగుతుంది. సుమారు 100 ఆటోలు, 200 బైకుల ద్వారా ఒక 500 మంది జనం, ఒక 20 కార్లతో ఇవాళ జనసందోహంగా బయలుదేరి వీళ్ళ వంతు కృషిగా ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి వీళ్ళ వంతు కృషిగా వీళ్ళు కృషి చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో మేము కూడా మా వంతు సహాయంగా ఏదైతే చేయాలనుకుంటున్నామో అదంతా చేయడానికి కూడా మేము ముందుకు వచ్చాము వీళ్ళతో పాటు. ఈ కార్యక్రమం చాలా ఘన విజయం జరగాలని ఆ దేవుని కోరుకుంటూ థ్యాంక్ యూ. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలో కార్మికులకు బకాయి జీతాలు చెల్లించాలి. స్టీల్ ప్లాంట్ ను నడపడానికి కావాల్సిన ముడి ఖనిజాలకు మాత్రమే ఖర్చు పెట్టాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ కు స్వంత గన్లు కేటాయించాలి. సెయిల్లో విలీనం చేయాలి. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపులు, కార్మిక నేతలపై షాకోస్ నోటీసులు రద్దు చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం, అలాగే విశాఖ స్టీల్ కి సొంత గనులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో వామపక్షాలు, ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమం సందర్భంగా
ఈరోజు జనసేన వాళ్ళు జనసేన పార్టీ ఆవిర్భావ సభ పెట్టుకున్నారు పిఠాపురంలో. మేము అడుగుతున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల హామీల్లో భాగంగానే లక్షలాది మంది సమక్షంలో మేము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ జరగకుండా చూస్తామని చెప్పారు. కానీ 6 నెలల్లో నేను బయటకు వస్తాను, దీని మీద స్పందించకపోతే కేంద్ర ప్రభుత్వం అని చెప్పారు ఆయన. కానీ ఈరోజు అలాంటి ఆలోచన కానీ అసలు ఉలికే లేదు. ఇది చాలా దుర్మార్గం. ఎన్నికల హామీల్లో సూపర్ 6 అని రకరకాల రాష్ట్రాన్ని మేమంతా కూడా బంగారంలో తయారు చేసేస్తాం, ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తీరా చూస్తే మొత్తం రాష్ట్రం అంతా కూడా గనులు కానీ లేదా సంస్థలు కానీ పరిశ్రమలు కానీ కార్పొరేట్ శక్తులకి దారదత్తం చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం. చెడుపై మంచి విజయానికి ప్రతీకగా హోలీ పండుగ జరుపుకుంటామని రాజమండ్రి అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో అశోక్ కుమార్ సింగానియా తెలిపారు. స్థానిక మోడల్ కాలనీ తరణి ఎన్క్లేవ్ వద్ద శుక్రవారం అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ వేడుకలు జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు, నీరు, పువ్వులు పూసుకుని హోలీ జరుపుకున్నారు. ఈ సందర్భంగా అగ్రవాల్ సమాజ్ అధ్యక్షులు అశోక్ కుమార్ సింగానియా మాట్లాడుతూ, హిరణ్య కశపుడు అనే రాక్షసుడు తాను తప్ప దేవుడు లేడని, ప్రతి ఒక్కరూ తననే పూజించాలని, లేదంటే వారిని చంపడం, హింసించడం చేసేవాడన్నారు. అయితే ఆయనకు పుట్టిన బిడ్డ భక్త ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణుని అంచెలంచెల భక్తితో పూజించేవాడని తెలిపారు. తానే దేవుణ్ణి శ్రీమన్నారాయణుని పూజించడం మానుకోవాలని, భక్త ప్రహ్లాదుని హిరణ్య కశపుడు ఎంతగా హింసించినప్పటికీ భక్త ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణుని భక్తి శ్రద్ధలతో పూజించేవాడు. తన భక్తుడైన భక్త ప్రహ్లాదుని కాపాడేందుకు ఆ నారాయణుడే నరసింహస్వామి అవతారంలో వచ్చి హిరణ్య కశపుడిని హతమార్చి ప్రజలను రక్షిస్తాడని, ఆ సంఘటనకు గుర్తుగా హోలీ ఆడతామని తెలియజేశారు. తమ అగ్రవాల్ సమాజ్ ద్వారా గత 9 ఏళ్లుగా హోలీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీతారామ మహేశ్వరి, జై కిషన్ అగ్రవాల్, పురమల్ అగ్రవాల్, మనోజ్ అగ్రవాల్, డాక్టర్ పీయూష్ అగ్రవాల్, శరవణ్ గుప్తా, చంద్రప్రకాష్ అగ్రవాల్, చైతన్య అగ్రవాల్, విజయ్ కుమార్ అగ్రవాల్, సుజీ అగ్రవాల్ పెద్ద ఎత్తున అగ్రవాల్ కుటుంబాలకు చెందిన పాలు పాల్గొన్నారు. अग्रवाल समाज द्वारा, राजस्थानी समाज द्वारा ये कार्यक्रम होली कार्यक्रम का आयोजन किया गया है। यह कार्यक्रम होली का दहन पूर्णिमा को होता है। होली का दहन का मतलब दुष्टों पर सत्य की विजय, और दूसरा हिरण्यकश्यप ने भक्त प्रहलाद को जो कष्ट दिए थे और भगवान नारायण ने उन्हें जो बचाया था, उस समय से ये होली का कार्यक्रम चालू हुआ है। उसके बाद में मथुरा, वृंदावन, राधा कृष्ण इनकी रासलीला और यह प्रोग्राम वहाँ से 500 साल 700 साल की स्मृति रखता है। इसी कार्यक्रम के साथ ये पूरे हिंदुस्तान में आराम से मनाया जाता है और रंग का त्यौहार है, सब हंसी खुशी रहते हैं। और सनातन धर्म की जय, हिंदू समाज की जय, सभी भक्तों की जय, सभी संतों की जय। ప్రతి పేదవాడు ఇంటికి నాణ్యమైన విద్యుత్ అందించాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లో రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ ఎక్స్పీరియన్స్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలోనే అధిక సామర్థ్యంతో ఫ్రేయర్ ఎనర్జీ సంస్థ సోలార్ ఎనర్జీని అందిస్తుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి పేదవాడి ఇంటికి నాణ్యమైన విద్యుత్ అందించాలనే లక్ష్యంతో పాలన సాగిస్తున్నారని తెలిపారు. సోలార్ ఎనర్జీలో నిరంతరాయంగా విద్యుత్ అందించే ఏకైక సంస్థ ఫ్రేయర్ ఎనర్జీ సంస్థ అని తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు పవన విద్యుత్, సోలార్ విద్యుత్తోనే కాలుష్యాన్ని అరికట్టవచ్చని అన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రజల జీవన పరిణామం మెరుగుపడిందని తెలిపారు. ప్రతి ఇంట్లో ఫ్యాను, ఏసీ, ఫ్రిడ్జ్ తదితర వస్తువులు సర్వసాధారణమయ్యాయని అన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు పేద ప్రజలకు పెను భారంగా మారిందని అన్నారు. 10,000, 12,000 విద్యుత్ బిల్లులు చెల్లించే వినియోగదారులు సోలార్ ఎనర్జీని ఉపయోగించడం ద్వారా కేవలం 3,000కు విద్యుత్ బిల్లులు తగ్గించవచ్చునని అన్నారు. ఈ సోలార్ ఎనర్జీ ప్లాంట్ వల్ల రాయలసీమ ప్రాంతంలో నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుందని తెలిపారు. మేడ్ ఇన్ ఇండియా మాదిరిగానే మేడ్ ఇన్ ఆంధ్రాను ప్రోత్సహించాలని తెలిపారు. So thanks everyone for coming, and thank you to MLA Garu for joining us on this very important occasion.
the things that I would like to emphasize are, I think from a customer standpoint, solar is a no-brainer. It's an outright savings. The return on investment is more than 30%. The payback period is less than 4 years. And then for 25 years, you have free electricity. The government is promoting this. We are the largest residential solar company in Andhra Pradesh today. We are the second largest in India. This is a very important market for us. This is our third solar experience center that we have opened up in this state. And we have a very large team. And for us, this is we see a lot of momentum. And on top of this, we're also seeing the government, whether it's the Andhra Pradesh government, is continuously improving the policy to make it easier for the customers to take solar, to make it easier for the customer to switch on the solar system. Loans are available for clients. అందరికీ నమస్కారము. థ్యాంక్స్ అండి వచ్చినందుకు. సార్ వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఆయన చాలా అద్భుతంగా చెప్పారు ప్రతి కేటగిరీ ఆఫ్ కస్టమర్స్ గురించి. సో ప్రేయర్ ఎనర్జీ ఇప్పుడు 11వ సంవత్సరం పూర్తి చేస్తుంది సోలార్ ఇండస్ట్రీలో ఉండబడి. ఫస్ట్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ మాకు చాలా పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచే. అది కూడా రూరల్ ప్రాజెక్టు. మనకు ట్రైబల్ బెల్ట్స్, పాడేరు, అరకు వ్యాలీలో మనము డిస్ట్రిబ్యూటెడ్ సోలార్ అని ఒక చిన్న డీసెంట్రలైజ్డ్ గ్రిడ్స్ పెట్టామన్నమాట విలేజ్ ఎలక్ట్రిఫికేషన్ కోసము. దాని తర్వాత చాలా సంవత్సరాలు గవర్నమెంట్కి కూడా ఇక్కడ ఈపీడీసీఎల్, సిపిడిసిఎల్ గవర్నమెంట్స్కి, ప్రభుత్వాలకు కూడా మేము సోలార్ సిస్టమ్ పెట్టాము. ఇప్పుడు మాట్లాడితే పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అంటే ఆ యోజన కింద సబ్సిడీ అనేది ప్రతి ఇంటికి అందిస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. అక్కడ కిలోవాట్కి 30,000, 2 కిలోవాట్లు అయితే 60,000, 3 కిలోవాట్ల నుంచి 78,000 వరకు సేవింగ్స్ ఉంటాయి కస్టమర్కి. డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీ అకౌంట్స్లోకి డైరెక్ట్గా ప్రాసెస్ అవుతుంది. సార్ చెప్పినట్టు ఈరోజు ఆ అప్ఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి ప్రేయర్ ఎనర్జీ డైరెక్ట్గా లోన్స్ కూడా, ఇన్స్టెంట్ లోన్స్ కూడా అందజేస్తున్నారు కస్టమర్స్కి. అంటే ఇబ్బంది లేకుండా కరెంటు బిల్లు కట్టుకునే బదులు ఈఎంఐ కట్టుకొని అలా వాళ్ళు ఓనర్షిప్ చేసుకోవచ్చు అనమాట సోలార్ సిస్టమ్స్కి. అవన్నీ కాకుండా కూడా ఈ మార్కెట్లో ఒకటి సర్వీస్ అనేది చాలా ముఖ్యము, ప్లస్ క్వాలిటీ, రిలయబిలిటీ, సేఫ్టీ ఆస్పెక్ట్స్లో మనం ఆలోచిస్తే ప్రేయర్ ఎనర్జీ అనేది ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది అనమాట మార్కెట్లో. అంటే దానికంటే కింద కాంప్రమైజ్ అవ్వేది లేదనమాట క్వాలిటీలో. ఎందుకంటే ఇది ఇంట్లో పెట్టుకుంటాము, అది కరెంట్కి సంబంధించిన సిస్టము, సేఫ్టీ అనేది చాలా ముఖ్యమైపోతుంది. సో మేము ఆల్ యాంగిల్స్ నుంచి, అంటే లైట్నింగ్ అరెస్టర్, అంటే విండ్ స్పీడ్స్కి డిజైన్ అనమాట. మనం చాలా లొకేషన్స్లో గాలి ఎక్కువగా ఉంటే దానికి తగ్గట్టు మేము స్ట్రక్చర్ డిజైన్ చేస్తాము. తర్వాత లేటెస్ట్ టెక్నాలజీ ప్యానెల్స్ వాడతాము. జనరేషన్ వచ్చి 25 ఇయర్స్ అనమాట. ఒకసారి మనం సిస్టమ్ పెట్టుకుంటే 25 ఏళ్ళు మనకు పెట్టక్కర్లేదు పవర్ బిల్స్. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రేయర్ ఎనర్జీ ఫౌండర్ సౌరభ్ గారు ఇక్కడ ఉన్నారు, అలాగే కో ఫౌండర్ రాధిక గారు ఇక్కడ ఉన్నారు. వారి సారథ్యంలో ఇవాళ భారతదేశంలోనే అధిక సామర్థ్యంతో సౌర విద్యుత్తుని ప్రతి ఇంటికి అందించాలని లక్ష్యంలో ఏర్పడిన సంస్థ, ఇవాళ లీడింగ్ సంస్థ. ఏదైతే ప్రధానమంత్రి గారి ఆశయం, ప్రతి పేదవాడి ఇంటికి ఉచితంగా కరెంట్ అందాలనేది ఆయన లక్ష్యం. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు అయితే ఏనాడో సంస్కరణ తీసుకొచ్చి విద్యుత్ రంగంలో భారీగా సంస్కరణ తెచ్చి అవాంతరాలు లేని నిరంతరం విద్యుత్ అందేలాగాను, క్వాలిటీ విద్యుత్ అందేలాగా చేయటం, సామాన్యుడికి అందుబాటులో ధరలు ఉండాలి, ధరలు తగ్గేదానికోసం సౌర విద్యుత్తుని, పవన విద్యుత్తుని వారు ఏనాడు ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇవాళ రాయలసీమలో చాలా పెద్ద ఎత్తున సౌర విద్యుత్ ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి. దానికి మించి ఇంటింటికి అనేది వాళ్ళ ప్రధానమంత్రి గారి ఆలోచన విధానంలో ఇంటింటికి సబ్సిడీ మీద కరెంట్ అందాలి, మిగిలిన కరెంటు విద్యుత్ సంస్థలకు ఇచ్చి వాడు ఇంకా కొంత లాభసాటిగా ఉండేలాగా చేయాలనేది. దానివల్ల వాళ్ళు ప్రోత్సాహిస్తుంది, ప్రభుత్వం కూడా ప్రోత్సాహిస్తుంది, సబ్సిడీ ఇస్తుంది. ఆ సబ్సిడీని ఉపయోగించుకొని ప్రతి పేదవాడు కట్టే ప్రతి ఇంటికి కూడా ఇంటికి సరిపడా కూడా కరెంటు ఉత్పత్తి చేయాలనే లక్ష్యంలో ఈ సంస్థ ఏర్పాటైంది. వీరు అత్యాధునిక పరికరాలు, వాళ్ళ ఒకప్పుడు రేట్లు ఎక్కువ ఉండేవి, ఈ సౌర పలకాల రేట్లు ఎక్కువ ఉండేవి, ఇవాళ తగ్గుతూ ఉన్నాయి. రాబోయే జనరేషన్లో బొగ్గు ఆధారితం కానీ ఇవన్నీ తగ్గిపోతాయి. బొగ్గు ఆధారిత పరిశ్రమలు తగ్గిపోయి కాలుష్యాన్ని తగ్గిపోయేదానికోసం కార్యాచరణలో ముందుకు సాగబోతున్నాం. దాంట్లో స్టోరేజ్ పవర్ స్టోరేజ్ అనేది ప్రధానమైన సమస్య. దానివైపు కూడా దృష్టి సారిస్తూ ఉన్నారు. ఇవాళ మనకు రాయలసీమలో పెద్ద ఎత్తున సౌర విద్యుత్ కేంద్రాలు వస్తూ ఉన్నాయి, పవన విద్యుత్ కేంద్రాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకి
బొగ్గు కొరత ఏర్పడుతుంది, బొగ్గు వల్ల కాలుష్యం ఉంటుంది, దాన్ని తగ్గించాలని, పూర్తిగా తగ్గించాలని. అందువల్ల ఎక్కడికక్కడే లోకలైజ్డ్ అవ్వాలని వ్యవసాయ రంగంలో సోలార్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం. గ్రామీణ అవసరాలకు సరిపడా కూడా ఇవాళ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా సోలార్ పవర్ తయారు చేసుకొని గ్రిడ్కి అనుసంధానం చేయాలనే లక్ష్యంలో మనం ముందుకెళ్తున్నాం. ఇవాళ ఫెయిర్ ఎనర్జీ లీడింగ్ రూప్ టాప్ సోలార్ కంపెనీ ఇవాళ ఎప్పటి నుంచో నడుస్తున్నాయి, కానీ అనుకున్నంత ప్రోత్సాహం రాలా. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహాలు ఇస్తున్నాయి. మ్యాక్సిమం మనందరం కూడా వాడుకుంటే రేట్లు తగ్గిపోతాయి, బిల్లుల భారం తగ్గిపోద్ది. రాబోయే ఎప్పుడైతే పవర్ సప్లై పెరుగుతుందో ధరలు తగ్గాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు విద్యుత్ శక్తి రేట్లు టారిఫ్లు తగ్గాలనే లక్ష్యంలో ఇదొక భాగం. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా. ఫెయిర్ ఎనర్జీ సర్వీస్ మెయిన్, ఎక్కడైనా సరే సర్వీస్ మెయిన్. ఇన్వర్టర్లు కానీ అవన్నీ కూడా ఫెయిల్యూర్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గ్రిడ్కి అనుసంధానం అయినప్పుడు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని అధిగమిస్తూ ముందుకెళ్ళాలంటే సర్వీస్, ఏ సంస్థ అయినా ఎక్కడైతే సర్వీస్ ఇస్తారో ఆ సంస్థ వెళ్తుంది, చక్కగా నడుస్తుంది. ఎందుకంటే ఇవాళ కాలం మారింది. చిన్న సామాన్యుడి ఇంట్లో కూడా ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది, ఎయిర్ కూలర్ ఏసీ పెట్టుకునే దశకు వచ్చాము మనం కూడా. ఇవాళ టిట్కో ఇళ్ళకి వెళ్తే ఏసీలు ఉంటా ఉన్నాయి, వ్యాంబే ఇళ్ళకి వెళ్తే ఏసీలు ఉంటా ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉంటా ఉన్నాయి. అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడతా ఉంది, కానీ వాళ్ళకి అందుబాటులో ఉన్న జీవన ప్రమాణాలు మెరుగుపడటం కోసం ఖర్చులు తగ్గాలి. ఖర్చులు తగ్గడం అంటే కరెంటు బిల్లు కూడా ఒక పన్నేతర దాంట్లో కరెంటు కూడా ఒక భాగం అయిపోతుంది. దాన్ని కూడా ఒక సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఇవాళ రాజమహేంద్రవరంలో ఫెయిర్ ఎనర్జీ కంపెనీ వారి శాఖని ప్రారంభించారు. వాళ్ళు భారతదేశంలో అత్యంత స్థానంలోని సంస్థ ప్రవర్తమానం అవడమే కాదు, ఎక్కువ సర్వీస్ ఇచ్చే క్యాడర్ కూడా అవసరం, మీకు సిబ్బంది కూడా అవసరం. సర్వే చేయటం, ఎంకరేజ్ చేయటం, ఇంటింటికి వెళ్ళటం, ప్రోత్సహించేలాగా చేయటం. ఇవాళ చాలా పెట్టుకున్న వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ అనుభవం చెబుతున్నారు. 10-12 వేలు బిల్లు వచ్చే వాళ్ళకి 3 వేలకు తగ్గిపోయిందని చెప్పి చాలా చోట్ల పెట్టుకున్న వాళ్ళ అనుభవం మనకి మన కూడా ప్రోత్సహించేలాగా ఉంటుంది. దాన్ని ప్రోత్సహించమని సోలార్ ప్యానల్స్ ధరలు తగ్గినాయి, సోలార్ ప్యానల్స్ ధరలు తగ్గినాయి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా తగ్గుతూ ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా సోలార్ పవర్స్ ఈ ప్యానల్స్ చేసే కేంద్రం అవుతుంది. రాయలసీమలో శ్రీ సిటీలోని ఇక్కడ కూడా ఎక్కువ ప్యానల్స్ తయారు చేయాలని, దానివల్ల ఉపాధి లభిస్తుంది మన పిల్లలకి. ఇవాళ మన ట్రైబల్ ఏరియా పిల్లలు రంపచోడవరం ఏరియాలో ట్రైనింగ్ అయిన వాళ్ళు ఇవాళ శ్రీ సిటీలో ఈ ప్యానల్స్ తయారు చేసే దాంట్లో ఉద్యోగాలు పొందారు, ట్రైబల్ పిల్లలు కూడా. అలాగే ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ మేడ్ ఇన్ ఇండియా లాగా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఉండాలి. ఏదైనా ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అయిన వస్తువులు మనం ఉపయోగించుకునేలాగా ఉండాలి. అందుకని ఎక్కువ స్థానికంగా ప్రభుత్వేతర అవసరమైనవన్నీ కూడా బట్టలు కావచ్చు, వస్తువులు కావచ్చు, రాష్ట్రంలో తయారనుకుంటే జిఎస్టీ మనకు లాభం వస్తుంది. రాష్ట్రానికి జిఎస్టీ లాభం మనకు తిరిగి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కనుక మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ను ప్రోత్సహిద్దాం. దానిలో భాగంగానే ఇంటింటికి సోలార్, రాబోయే రోజుల్లో ఎక్కడ చూసినా సోలార్ టాప్ మేము చేసాం, కొన్ని దేశాల్లో చూసాం. ఎక్కడ చూసినా సోలార్ ట్యాప్సే ఉంటాయి. సోలార్ ట్యాప్ తోటే పవర్ ఉపయోగిస్తూ ఉన్నారు. మనమే కొంచెం వెనకబడ్డాం. మనకి అడ్వాంటేజ్ క్లైమేట్, ఎండలు ఎక్కువ, వెలుతురు ఎక్కువ. వెలుతురు తగ్గే రోజు చాలా తక్కువ. చలికాలంలోనూ వర్షాకాలంలో కొద్ది రోజులు, అది కూడా ఒక రోజు ఉంటే రెండో రోజు మళ్ళీ ఎండ వస్తుంది. మనకి ఎండ వస్తే చాలు. ఫ్యూచర్ జనరేషన్ అంతా కూడా సోలార్ మీదే ఉంటుంది. కనుక మనందరం దీన్ని ప్రోత్సహిద్దామని చెప్తూ సౌరభ్ గారికి, రాధిక గారికి అభినందనలు తెలియజేస్తూ ఇంకా బాగా ప్రవర్ధమానం అవ్వాలి. మీ ద్వారా పేదల ఇళ్ళకి, పేదలైనా అక్కడ పెద్దవాళ్ళందరూ పెట్టుకోవచ్చు. ముందు పెద్దవాళ్ళు పెట్టుకుంటారు డబ్బులు ఉన్నాడు కనుక, మనం పేదవాళ్ళకి సబ్సిడీ ఇచ్చి పెట్టించాల్సిన అవసరం ఉంటుంది. సౌరభ్ గారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన అంకుష్ రామనాథ్ స్వామీజీ వారణాసి నుంచి బైక్ యాత్రలు బయలుదేరి వారణాసి కాశీ విశ్వనాథ్ దర్శనం చేసుకుని, కలకత్తాలో ఉన్న కాళీమాత గుడి దర్శనం చేసుకుని, అటు నుంచి పురి దర్శనం చేసుకుని, ఆంధ్ర అరసపిల్లి సూర్యనారాయణ స్వామి దర్శనం చేసుకుని, సింహాచలం అప్పన్న దర్శనం అనంతరం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనం చేసుకుని జగంపేట మీదుగా వెళుతున్న ఆయనకు భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు పాలకచర్ల నాగేంద్ర చౌదరి వారిని ఘనంగా సత్కరించి మోహన్ కృష్ణ
రెసిడెన్సీలో రాత్రి ఆయనకి నిద్రించేందుకు వసతి కల్పించారు. అనంతరం రాత్రి భోజన ఏర్పాటు చేయడమే కాకుండా శుక్రవారం రోజంతా ఇక్కడే విశ్రాంతి తీసుకుని ఆయనకి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి పడుకోవడానికి వసతి ఏర్పాటు చేశారు. ఆయనకు ప్రయాణంలో ఆరోగ్య సమస్య రావడంతో వారిని డాక్టర్ కి చూపించి శనివారం ఉదయం మళ్లీ వారి ప్రయాణం కొనసాగి ఏర్పాటు చేశారు అని నాగేంద్ర చౌదరి తెలిపారు. శనివారం జగ్గంపేట నుండి బయలుదేరి విజయవాడ దుర్గమ్మ దర్శనం చేసుకుని తిరుపతి బాలాజీ దర్శనం, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలలో ఉన్న పుణ్యక్షేత్రాలు దర్శనానికి వెళ్తున్నారని నాగేంద్ర చౌదరి తెలిపారు. वीडियो संदेश में आध्यात्मिक संदेश में बात कर दी। ऋषिकेश नीलकंठ जड्डा गांव से जा रहे हैं तिरुपति बालाजी। पूरे भारत भ्रमण किए, खाली बालाजी बाकी था, बालाजी कर रहे हैं। జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు బాలచర్ల నాగేంద్ర చౌదరి, భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మన జగ్గంపేట గ్రామానికి ఋషికేశ్ నుంచి ఒక అంకుష్ రామచంద్ర గారు ఈ బైక్ యాత్ర చేసుకుంటూ ఋషికేశ్ నుంచి మొదలుపెట్టి తీర్థయాత్ర చేసుకుంటూ పూరి జగన్నాథ్, ఋషికేశ్, అలాగే మన మధ్యలో ఉన్న కలకటా, ఇవన్నీ కూడా అన్ని ఆధ్యాత్మిక టెంపుల్స్కి వెళ్ళి దర్శనం చేసుకుని ఇటు నుంచి తిరుపతి బాలాజీ టెంపుల్కి వెళ్తా ఈరోజు మన దగ్గరికి వచ్చి ఈరోజు ఆశ్రయం పొందడానికి మన దగ్గరికి వచ్చారు. వీరికి ఈరోజు నైట్ అకామిడేషన్ ఉండడానికి ఫుడ్ అన్ని ఫెసిలిటీస్ మేము అరేంజ్ చేసి వీరిని రేపు పొద్దున్న ఉదయమే ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు ఇక్కడ మేము చేసి మేము ఈరోజు జగ్గంపేట నుంచి వీరిని సాగనంపడం జరుగుతుంది. అలాగే మీరు ఎవరైనా సరే పాదయాత్ర చేసేవాళ్ళు, బైక్ ర్యాలీ చేసేవాళ్ళు, సైకిల్ యాత్ర చేసేవారు ఎవరైనా ఉంటే అందరికీ తెలియజేయండి. మేము మా జగ్గంపేట మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీలో 360 రోజులు కూడా ఇలాంటి స్వామీజీలకి, తీర్థయాత్రలు చేసేవాళ్ళు, పాదయాత్ర చేసేవాళ్ళకి, ధర్మరక్షణ కోసం ఎవరైనా సరే ఇటు ప్రయాణం చేసేవారు ఎవరైనా ఉంటే మేము వారికి నైటు ఉచితంగా అకామిడేషన్ ఇస్తాం. మేము ఉదయం వచ్చిన వారికి టిఫిన్, మధ్యాహ్నం వచ్చే వారికి భోజనం, నైట్ వచ్చిన వారికి పడుకోవడానికి వసతి ఏర్పాట్లు ఇవన్నీ కూడా మా దగ్గర చేయడం జరుగుతుంది. ఈ విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. మార్చి 17 నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 25,723 మంది విద్యార్థులు 134 పరీక్షా కేంద్రాల్లో వార్షిక పరీక్షలకు హాజరు కానున్నట్లు ఇందుకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లను చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరం నుంచి క్షేత్రస్థాయి విద్యా అధికారులు, ప్రధానోపాధ్యాయులు తదితరులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ 10వ తరగతి వార్షిక పరీక్షలను ఎటువంటి ఆటంకం లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని, ఇందుకు మండల విద్యా అధికారులు, ప్రధానోపాధ్యాయులు, సమన్వయ శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని అన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ. ఆచార్య శ్రీ భక్తి కంకణ వన మహారాజ్ చే మహాప్రభువుల లీలా ప్రవచనం. రాజకీయాలకు అతీతంగా కమిటీ ఏర్పాటు చేస్తాం. వందన సుబ్బారావు సేవా సమితి వ్యవస్థాపక చైర్మన్ బర్రె కొండబాబు వెల్లడి. చెడుపై మంచి విజయం. హోలీ అగ్రవాల్ సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ వేడుకలు. ప్రతి పేదవాడి ఇంటికి విద్యుత్ అందించాలని లక్ష్యం. భవిష్యత్ తరాలకు సోలార్ ఎనర్జీపైనే ఆధారం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.